బౌద్ధ గృహస్థ శిష్యుని బాధ్యతల గురించి ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. బౌద్ధంలో గృహస్థ శిష్యుడిగా ఉండటమంటే అదేదో పేరు తగిలించుకోవడం కాదు. ప్రాచీన పాళీ గ్రంథాల ప్రకారం అది కొన్ని స్పష్టమైన సూత్రాలతో కూడిన ఒక యాక్టివ్ రోల్. మొదటిగా త్రిశరణాలు తీసుకోవడం. గృహస్థ శిష్యునిగా మారడానికి ఇదే ఫస్ట్ స్టెప్. ఆ మూడు ఏంటంటే: 1 బుద్ధుడు అంటే జ్ఞానోదయం పొందిన గురువు. 2 ధర్మం అంటే ఆయన బోధనలు. ఇక 3 సంఘం. ఇది కేవలం భిక్షువుల సమూహం కాదు, బోధనలను కాపాడే సాధకులందరూ. రెండవది పంచశీల పాటించడం. త్రిశరణాలు తీసుకున్నాక వాళ్ల రోజువారీ జీవితానికి ఇదొక నైతిక దిక్సూచిలాంటిది. ఈ 5 సూత్రాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ప్రాణులను చంపకుండా ఉండటం, దొంగతనం చెయ్యకపోవడం, లైంగిక దుష్ప్రవర్తనకు దూరంగా ఉండటం, అబద్ధాలు చెప్పకపోవడం, ఇంక మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం. చివరిక సమాజంలో వాళ్ల పాత్ర. చూడండి, బౌద్ధ సమాజంలో గృహస్థులు చాలా కీలకం. భిక్షువులు, భిక్షునులు, గృహస్థులు వీళ్ల మధ్య సంబంధం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటుంది. గృహస్థులు భిక్షువులకు ఆహారం, బట్టలు లాంటివి అందించి సపోర్ట్ చేస్తారు. దానికి బదులుగా వాళ్ళు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఇస్తారు. సో, గృహస్థ శిష్యుని పాత్ర కేవలం ఒక బిరుదు కాదు, అది ప్రపంచ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే బుద్ధుని బోధనలకు దగ్గరగా జీవించే ఒక చురుకైన జీవన విధానం.